మొన్నటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ఘోరమైనటువంటి ఫలితాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలుసు, అందరం చూసాం. 2019లో ఆ స్థాయిలో గెలుపు ఉంటుందని బహుశా అప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అనుకుని ఉండదు. ఈసారి ఇంత దారుణమైన పరాభవం ఉంటుందని కూడా వాళ్ళు ఊహించుకుంటారు. అందుకే దీనిని ఆ పార్టీ నాయకులు అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన అంత జీర్ణించుకోలేకపోతున్నారు, ఈ ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. 2019 ఎన్నికలకు ముందు మీకు గుర్తుంటే మనకు ప్రత్యేక హోదా రాలేదా, మనకు పోలవరం కంప్లీట్ అవ్వలేదా, అయ్యయ్యో అన్నట్లుగా అభినయించి మరీ చూపించినటువంటి ఇంటర్వ్యూ ఒకటి మనకు గుర్తుండొచ్చు. అయితే ఇప్పుడు అదే టోన్లో ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయా? కోటి కుటుంబాలకు మనం డబ్బులు ఇచ్చాం కదా, అయినా కానీ ఎందుకు ఓట్లేయలేదు, వాళ్ళందరూ ఓట్లేయలేదా, అయ్యయ్యో అనుకోవాలి. మరి మొన్న వైఎస్ఆర్సీపీ అధినేత పావుగంట ప్రెస్ మీట్ చూస్తే అలాగే అనిపించింది. ఇంతమందికి అంత చేస్తే ఎందుకు పోయింది అని జగన్ నిజంగానే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఓటమి తర్వాత ఏదో మాట్లాడడం కాదు, ఆయన ఆశ్చర్యం కూడా నిజమే. ఎందుకంటే ఫలితాలు వచ్చే ముందు వరకు కూడా, ఫలితాలు వస్తున్నప్పటి వరకు కూడా తాను ఓడిపోతానని జగన్మోహన్ రెడ్డి నమ్మలేదు. ఇంత దారుణమైన ఓటమేని కాదు, అసలు మామూలుగా కూడా తాను ఓడిపోతానని ఆయన విశ్వసించలేదు. ఓడిపోవడం కాదు కదా, తనకు 150 సీట్లు వస్తాయనేటువంటి నమ్మకంతోనే ఉన్నారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు చెప్తాను చూడండి. జనమే జగన్, జగనే జనం. ఎక్కడ చూసినా గడిచిన 5 ఏళ్లలో ఈ స్థాయి ఎలివేషన్లోనే ఉన్నాయి. కానీ లాస్ట్ 5 ఏళ్లలో ఆయన జనంలో ఉన్నాడా అంటే లేడు. సిద్ధం అంటూ చివరిలో చేసినటువంటి యుద్ధం తప్ప మొత్తం 5 ఏళ్ల కాలంలో కనీసం కాలు కింద పెట్టి నడిచింది లేదు, తాడేపల్లి దాటి బయటకు వచ్చింది లేదు. సరే, ఆయన లేడు, జనంతో కలిసి ఉన్న వాళ్ళతోనైనా ఆయన కలిసి ఉన్నాడా అంటే అది లేదు. ఏ ప్రజాప్రతినిధితో అయినా నేరుగా మాట్లాడారా, గ్రౌండ్లో సిచ్యువేషన్ తెలుసుకున్నారా, వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారా అంటే అది లేదు. ఇవన్నీ చేయకుండా, జనాలతో కనెక్షన్ లేకుండా నా వెంట జనం ఉన్నారు అనేటువంటి ఒక హెల్యూజినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉండిపోయారు. ఆ పరిస్థితి ఎందుకు అంటే జగన్కు ముక్కు, చెవులు, నోరు అని 3 వ్యక్తులు ఉంటారు. రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్మెల్ చూసి చెప్పడానికి సుబ్బారెడ్డి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో వినడానికి విజయసాయిరెడ్డి, దీనిపై జగన్మోహన్ రెడ్డి మాట ఆయన అనుకున్నది లీడర్లకు చేరవేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి. ముక్కు, చెవులు, నోరు అంటే వీళ్ళే, వాళ్ళ రోల్స్ అలాంటివే. సరే, వీళ్ళల్లో ఎవరైనా ప్రజానాయకులా అంటే కాదు. ఎలక్షన్లో గెలిచారా అంటే లేదు. ఎక్కడా గెలవని వీళ్ళు చెబితే భారీ మెజారిటీలతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వినాల్సిన పరిస్థితి. అందుకే చివరి వరకు కూడా ప్రజలకు, జగన్కు, నాయకులకు మధ్య కాంటాక్ట్ లేదు. ఇక వీళ్ళు కాకుండా చెవిరెడ్డి, మిథున్ రెడ్డి అనేటువంటి ఫీడ్బ్యాక్ టీం ఒకటి ఉంది. వీళ్ళు జగన్కు ఏం జరుగుతుందో చెప్తారు, కానీ అంతకంటే ముందే ఆ ఫీడ్బ్యాక్ ఓ ఫిల్టర్ పడుతుంది. ఆ ఫిల్టర్ ఎవరన్నది ప్రస్తుతానికి చెప్పలేం, కానీ ఆ ఫిల్టర్లో నుంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ మాత్రమే జగన్కు చేరుతుంది. దాన్నే ఆయన నమ్మారు. ఇక రెండో వింగ్ ఉంది, అది ఐపాక్. వీళ్ళను కూడా జగన్ బాగానే నమ్ముతారు. ఎందుకంటే 2019లో కులాల వారీగా లెక్కలతో ఎక్కడెక్కడ ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఎవరెవరు ప్రభావం చూపగలుగుతారు అని వీళ్ళు చెప్పించి మరీ సీట్లు ఇప్పించారు. అవి వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు అలాగే అంటే కుదరదుగా మరి. ఎందుకంటే నాయకుడిగా సొంతగా విశ్లేషించుకునే సామర్థ్యం ఉండాలి. కేవలం ఐపాక్నే నమ్ముకుంటేనో లేకపోతే తన ఫీడ్బ్యాక్ టీంను నమ్ముకుంటే కుదరదు. పరిపాలనలో అయినా, రాజకీయంలో అయినా 3 విషయాలను ఫాలో అవ్వాలి: లాజికల్, టాక్టికల్ అండ్ ప్రాక్టికల్. ఈ 3 విధానాలు ఉంటాయి. మీ మీద, మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించడానికి అభ్యర్థులను మార్చండి అని ఐపాక్ చెబితే 90 మందిని మార్చేశారు. వ్యతిరేకత మీ మీద ఉంటే మీ ఎమ్మెల్యేలను మారిస్తే ఎలా? వ్యతిరేకత ఎలా పోతుంది? ఇంత చిన్న లాజిక్ను మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు? ఇంత చిన్న లాజిక్ను ఎలా మిస్ అయ్యారు? ఓ పక్క మిమ్మల్ని చూసి ఓటేయండి అంటున్నారు, ఇంకో పక్క ఎమ్మెల్యేలను మార్చేశారు. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా జగన్ గారు? టాక్టికల్గా కులాల పరంగా సీట్లు ఇస్తే గెలిచేస్తామనే మీ లెక్క కూడా తప్పు. ఎందుకంటే ఆ కులాలకు మీ దగ్గర సరైన ప్రాధాన్యం ఉంటే ఓట్లేస్తారు, అంతేగాని బొమ్మలుగా వాళ్ళు నిలబెడితే ఓట్లేయరు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగిందో, మీ పార్టీలో మీ కులం నాయకులకు తప్ప వేరే కులం వాళ్ళకి ఎక్కడైనా ప్రాధాన్యం ఉందా, ఇవన్నీ చూస్తారు కదా జనాలు. పార్లమెంటరీ పార్టీ కానీ, లోక్సభ
ఫ్లోర్ లీడర్ కానీ పార్టీలో టాప్ లీడర్లు కానీ వీళ్ళంతా ఎవరు? మరి పెత్తనం లేకుండా పదవిస్తే ఓట్లు వేసేంత అమాయకుల జనం. చివరిది ప్రాక్టికాలిటీ. 1 కోటి కుటుంబాలకు పథకాలు ఇచ్చాను కాబట్టి ఇంటికి 3 ఓట్లు చొప్పున 3 కోట్ల ఓట్లు వచ్చేస్తాయి నాకే అనుకోవడం అంత అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఎందుకు అంటే అలా అనుకోవడమే కాదు, పైగా ప్రెస్ మీట్ పెట్టి మరి నాకెందుకు వేయలేదని చెప్తున్నారంటే మీరు అదే నమ్మకంతో ఉన్నారని హెల్యూజినేషన్లోనే ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1 కోటి కుటుంబాల లెక్క చెప్తా చూడండి ఒకసారి. 1 కోటి కుటుంబాల్లో మీ పార్టీవి సగం, అవతలి వాళ్ళవి సగం ఉంటాయి. లేదా మీవి 60 ఉంటే 60 లక్షలు ఉంటే అవతలి వాళ్ళవి 40 లక్షలు ఉంటాయి. మీరు ఏం చేసినా కానీ అవతల ఉన్నటువంటి 40 లక్షల కుటుంబాలను మీ వైపు తీసుకురాలేరు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, వీళ్ళు పథకాలు ఇచ్చినా కూడా మీ పార్టీకి చెందినటువంటి 60 లక్షలు 40 లక్షల కుటుంబాలను వాళ్ళ వైపు తీసుకెళ్ళలేరు. ఓడిపోయినా కూడా మీకు 40% ఓట్లు వచ్చినట్లే తెలుగుదేశానికి కూడా 2019లో అలాగే 40% ఓట్లు వచ్చాయని గుర్తుంచుకోండి. అవి అంత తేలిగ్గా మారవు. ముఖ్యంగా తెలుగుదేశం ఓట్లు అస్సలు మారవు. ఇంకా చెప్పాలంటే ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ కన్నా చాలా పెద్దది. ఈ దేశంలో అత్యధిక మంది కార్యకర్తలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అది. ప్రతి ఊరిలో పార్టీలు వర్గాలుగా విడిపోయిన చోట మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము అనే విషయాన్ని మీరు గుర్తించాలి. చిన్న గ్రామాల్లో అయితే 100ల్లో, చిన్న చిన్న పట్టణాల్లో అయితే వేలల్లో డిఫరెన్స్ ఉంటుంది, కానీ మొత్తం గుంపగుత్తగా మీకే ఓట్లు వేయరు. ఈ విషయం తెలియడమే ప్రాక్టికాలిటీ. దీనిని మీ పక్కనున్న వాళ్ళు మీకు చెప్పలేదా, లేక 1 కోటి మందికి ఇచ్చాం కాబట్టి కనీసం 70% మనకు ఓట్లు వేస్తారనే హెల్యూజినేషన్లోనే మిమ్మల్ని ఉంచారా, లేక మీరే ఉన్నారా? ఎప్పుడైనా సరే అధికారాన్ని డిసైడ్ చేసేది పార్టీ ఓటర్లు కార్యకర్తలు కాదు. మీరు చెప్పిన 1 కోటి కుటుంబాలే కాకుండా ఇంకో 20 లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళు ఏ పార్టీకి చెందని వాళ్ళు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి అప్పటికప్పుడు ఓట్లు వేద్దామనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళే డిసైడ్ చేస్తారు. 2019లో మీకైనా 2024లో కూటమికైనా ఓట్లేసింది వాళ్ళే. చివరి వరకు ఏ పార్టీకి వైపు వెళ్లకుండా రాష్ట్రంలో పరిపాలనను బట్టి ఓట్లేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు. అసలు మీరు సరిగ్గా దృష్టి సారించి ఉంటే మీకు చాలా విషయాలు తెలిసేవి. మీ కార్యకర్తలకే టైం ఇవ్వడం లేదని, కనీసం నాయకులకు అపాయింట్మెంట్లు కూడా లేవనే ఆవేదన ఉందని, రాష్ట్రంలో ఏకపక్షంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలపై, పోలీసులు బిహేవ్ చేస్తున్న తీరుపై జనాలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారనే విషయం మీకు తెలిసి ఉండేది. చుట్టూ ఒక కవచం కింద ఉండి ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చొని కూడా కాదు, నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఒక గుడ్డి విశ్వాసంతో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్కు ఏ గతి పట్టిందన్న దానిపై, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి మీ ప్రజాప్రతినిధిని మీరు ఏ విధంగా, మీ పార్టీ ఏ విధంగా ట్రీట్ చేసిందన్న దానిపై, దళిత యువకుడికి పోలీసులే గుండు కొట్టించడంపై, చంద్రబాబు ర్యాలీలపై రాళ్లు వేయించడంపై, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై నోటికొచ్చినట్లు పేట్రేగిపోవడంపై, ప్రజాప్రతినిధులను కొట్టడంపై, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి ఈ రాష్ట్రం అప్పులు ముంచేస్తాయేమో అన్నటువంటి భయాలపై, ప్రభుత్వ ఉద్యోగులను చులకనగా చూడడంపై, టీచర్లను అంగన్వాడీలను అడ్డుకోవడంపై, అడ్డంగా అమ్ముతున్నటువంటి మీ బినామీల మద్యంపై, నిజంగానే శ్మశానంగా మార్చేసినటువంటి అమరావతిపై, ఆ రైతుల కన్నీళ్లపై, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై, మనుషులందరూ అసహ్యించుకునే విధంగా ఉన్నటువంటి మీ మంత్రుల మాటలపై, మీ ఇంట్లో జరిగినటువంటి హత్యపై, దానిని మీరు కవర్ చేస్తున్నారనే ఓ చర్చపై, దానిపై ఉన్న అభిప్రాయంపై, సొంత కుటుంబాన్నే దూరం చేయడంపై, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. వీటన్నింటిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. దానిని మీ సొంత చెవులు కళ్ళ ద్వారా పరిశీలిస్తే తెలిసేది. కానీ వేరే వాళ్ళపై ఆధారపడితే మొన్న ప్రెస్ మీట్లో ఆశ్చర్యపోయిన విధంగానే ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఒకటి చెప్పాలి ఏంటంటే, అన్నిటికంటే అసలైన కారణం ఏంటంటే, ఎవరికి సమాధానం చెప్పని, ఎవరి మాట వినని మీ ధోరణిపై ప్రజలు తీర్పిచ్చారు. ఎక్కడైతే ప్రజల గురించి మీరు కామెంట్ చేసి దానిని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రెస్ మీట్లో నుంచి లేచి వెళ్ళిపోయారు చూసారా, అలాంటి ధోరణిపైనే ప్రజలు సమాధానం ఇచ్చారు. ప్రజలు ఓట్లు వేయలేదని, నేను ఇంత చేశాను నాకు ఓట్లు వేయాలి కదా, ఎందుకు ఓట్లు వేయలేదు, నేను ప్రభువును, ప్రజలు నాకు రుణపడి ఉన్నారు అనే రీతిలో మాట్లాడినటువంటి మీరు ఆ ప్రెస్ మీట్లోనే ఆగి ఇంకో 10 నిమిషాలు ప్రెస్
రిపోర్టర్లను ఫేస్ చేసి ఉంటే మీకు ఎందుకు ఓట్లు వేయలేదో అక్కడే తెలిసేది. సరే, జరిగింది, మీరు మార్చలేరు జగన్ గారు, కనీసం ఇప్పటికైనా మీ ధోరణి అయినా మార్చండి. సొంతంగా పార్టీ పెట్టి స్వయంగా సీఎంగా ఎదిగిన నేత మీరు, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అణిచివేతలను ఎదుర్కొన్నటువంటి ఫైటర్, 2014 ఓటమిని కూడా ఇలాగే ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతాయి, ఇవన్నీ సహజం. చంద్రబాబు కూడా 3 సార్లు ఓడిపోయారు, మళ్ళీ లేచారు. ఈ వయసులో కూడా లేచారు. మీరు ఆయనకంటే వయసులో చిన్నవారు, అలాగే మీకు ఛాన్స్ వస్తుంది. అందుకు ఏం చేయాలో చూడండి, అంతేకాని జనాల్ని నిందిస్తే మాత్రం ఫలితం ఉండదు.